నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు శాపాలై వాళ్ళ పాపాలుగా మారి కంప్లైంట్ల రూపంలో వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, అలానే రాజకీయాల్లో వేలు పెట్టి రకరకాల కామెంట్లు చేసినటువంటి వ్యక్తి. పోసాని కృష్ణమురళి ఒకప్పుడు మంచి రచయిత, నటుడిగా కూడా అలరించినటువంటి వ్యక్తి. గత గవర్నమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవి కూడా అనుభవించినటువంటి వ్యక్తి. కానీ బహిరంగంగా ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, వాటిపైన కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కథంతా తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశాలన్నింటిపైన కూడా ఫిర్యాదులు వరుసగా అందుతున్నాయి. గత 2 రోజులుగా ఇటు రామ్ గోపాల్ వర్మ పైన, అటు పోసాని కృష్ణమురళి పైన కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీనిపైన చర్యలు ఏ విధంగా ఉంటాయి, అరెస్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఈ కేసులన్నీ గతంలో అయిపోయినాయి, కోర్టుల దాకా కూడా వెళ్ళారు, పోరాటాలు చేశారు. సో ఇప్పుడు ఎవరి పనాలు చేసుకుంటున్నాం, మేము ప్రభుత్వాలు మారినాయి, రాజకీయాలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ చెప్పేసి ఎవరి పనాలు చేసుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదుల పరంపర వస్తుంది. ఏ విధంగా చూడాలి దీన్ని? మీరు ఉపోద్ఘాతంలో వాళ్ళ పాపాల శాపాలుగా పరిణమించినట్టుగా నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు చట్టంలో ఎవరైనా సమానలే. అది రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ప్రముఖ డైరెక్టర్, ఇప్పుడు కాదు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సినిమా తీసి ఏం చేశాడో మనం చూసాం. ఆయన ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరోగా చూపించి చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేశాడు ఒక సినిమాలో. అది అందరికి తెలిసిన అంశం. కానీ అంటే ఆయన సినిమా క్రియేటివిటీ, అది నా ఇన్స్ట్రుమెంట్, నేను సినిమాతోనే మాట్లాడతాను, ఇంక ఇప్పుడు నా పని అయిపోయింది, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను నా పని నేను చేసుకుంటాను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వెంటాడితే అమ్మరాజ్యంలో కడప బిడ్డలో, తర్వాత వ్యూహం 1, వ్యూహం 2, ఇట్లా చాలా ప్రతి వ్యూహాలు జరిగినాయి. దాని మీద చేయాల్సిందంతా చేసి ఎన్టీ రామారావు గారి కాడి నుంచి, లక్ష్మీపార్వతి కాడి నుంచి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పప్పు అని చూపించి సంబోధించి తీసింది. అది స్పృహ ఉండి తీసిందేగా, కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తీసిందే కదా. అది పాప డెఫినెట్గా వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేనంటే ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్టం ప్రకారం వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఆయన రేపో మాపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది రామ్ గోపాల్ వర్మ చరిత్ర. ఇప్పుడు రెండోది మీరు చెప్పినట్టుగా పోసాని కృష్ణమురళి చాలా పెద్ద ఇంటలెక్చువల్ కదా పాపం. ఇట్లా మాట్లాడతారు కదా ఆయన ఒక రకంగా ఏదో డిజార్డర్ ఉన్నట్టుంటుంది. ఎప్పుడు చొక్కా మీరు అన్నట్టు మడుస్తూ ఉంటాడు. నేను తత్వవేత్తని, ప్రొఫెసర్ అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీలో చదివాడు ఆయన. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల్లో కూడా ఆయన ఒక కొట్లాటలో భయపడిపోయి అక్కడి నుంచి చెన్నై పారిపోయాడు. ఆయన అప్పటి నుంచి కూడా కొద్దిగా దురుసుప్రవర్తన ఉండేది. సరే, ఏదైతే కానీ సినిమాలో వచ్చాడు, రచయిత కాదనలేంది. కానీ ఒక యాక్టర్ నుంచి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇబ్బందులు. రాజకీయాల్లో వచ్చి ఆయన ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి పట్ల, ఆయన భార్య పట్ల, వాళ్ళ అమ్మగారి పట్ల, వాళ్ళ బిడ్డల పట్ల ఇప్పటికీ కూడా ఆ మాటలు వింటే బాధేస్తుంది సార్. ఎవరికైనా ఒక బుద్ధి ఉన్నాడు, చదువుకున్నాడు, ఎవరికైనా బాధేస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరి ఆదేశాల ప్రకారం మాట్లాడాడు. ఇప్పుడు తప్పదు. ఇప్పుడు మార్పు ఏమైనా వచ్చిందంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే పందాలో ఉన్నాడు. కాబట్టి ఈయనకి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ వస్తే తప్పితే సెట్ గాడు. ఇప్పుడు అత్తారింటి దారిలో ఒక ఆ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ఇది 5 సంవత్సరాలు మేము ఎవరు మొప్పు కోసం ఆయన చేశాడు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చేస్తే ఆయన తెలియదా? గతంలోనే ఫిర్యాదు చేశారు, పోలీసులు దాన్ని పర్స్యూ చేశారు, తర్వాత కోర్టు దాకా వెళ్ళింది. ఇంకా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదని గత ప్రభుత్వం చెప్పేసింది ఆల్రెడీ. 2022 మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎలా రీఓపెన్ చేస్తారు? రాజమండ్రిలో కేసు ఫైల్ అయింది, ఇంకా 2-3 చోట్ల కూడా ఇస్తున్నారంట కంప్లైంట్. చేయొచ్చండి. ఇప్పుడు న్యాయం జరిగినప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు న్యాయం జరిగిందని భావించవచ్చు. లీగల్ టీమ్ శ్రీనివాస్ అని చెప్పేసి 2022లో ఫిర్యాదు చేశారు. మా నాయకుడి పట్ల, వాళ్ళ ఫ్యామిలీ పట్ల వ్యక్తిగత అన్నం చేశాడు. కేసు స్వీకరించమని ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ తీసుకోవాలా, ఎందుకంటే ప్రభుత్వం ఇది కోసం. తర్వాత కోర్టుకి వెళ్తే కేసు ఫైల్ చేయమన్నా ఆ ప్రభుత్వం చేయనప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి. మా నాయకుడి పట్ల ఇట్లా మాట్లాడండి, కంప్లైంట్ చేయడం తప్పులేదే. ఆయన బహిరంగంగా చెప్పాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి బెదిరించి రికార్డ్స్ ఉన్నాయి కదా, అనరాని మాట్లాడని చెప్పి అన్న తర్వాత వ్యక్తిగత అన్నం చేయటం ఇది కరెక్టేనా? కాబట్టి ఇప్పుడు శిక్షించమన్నారు. ఆయన కూడా కేసు ఫైల్ అవుతుంది. అంటే లీగల్గా కేసు మళ్ళీ రీఓపెన్ చేయడానికి అవకాశం చేసుకోవచ్చు, చట్ట ప్రకారం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది తప్పదు. ఎందుకంటే తప్పు చేసినోడు ఎప్పుడైనా శిక్ష పడాల్సిందే. చట్టం నుంచి తప్పించుకోలేరు. తాత్కాలిక ఉపశమనం తప్పితే పూర్తిగా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. అంతే కదండి. ఇప్పుడు 4 నెలలు అయింది వర రవీంద్ర రెడ్డి రాజ్యంగా ఉన్నాడు. పవన్ గారు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ తర్వాత వరుస పెట్టి వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. శ్రీరెడ్డి భయంతో శ్రీరెడ్డి కూడా క్షమాపణ చెప్పేసిందిగా, ఇంకా నేను ఎవరిని మాట్లాడను, ఎవరి గురించి మీ కుటుంబాల గురించి మాట్లాడను, పవన్ కళ్యాణ్ గారు మీకు క్షమాపణలు, చంద్రబాబు నాయుడు గారు మీకు క్షమాపణలు, అనిత గారు మీకు కూడా క్షమాపణలు అని చెప్పింది కదా.
సార్ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా సరే ఎట్లా అంటారంటే చేతికి రుద్రాక్ష మాల ఒకటి వేసుకున్నామే చక్కగా సాంప్రదాయంగా ఉండి నేను తప్పు అయిపోయింది నాకు క్షమించండి ఎవరు మెప్పు కోసం చేశారు ఆ రోజు జగన్ మనల్ని పొందడం కోసం చేశారు చంద్రబాబు నాయుడుతో సహా మీరు అన్నట్టు లోకేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని తప్పు అయిపోయింది క్షమించడం అంటే అనరాని మాటలు 5 సంవత్సరాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను ఎవరేం చేయలేనని భావంతో ఉండి ఇప్పుడు నన్ను ఇచ్చేస్తుంటే ఎట్లా కుదిరింది నిన్న ప్రవీణ్ గారు కూడా చెప్పాడు ఆమె కూడా ఫేస్బుక్ కూడా డిలీట్ చేసింది ఎక్కడ ఉందో తెలియట్లేదు ట్రేస్ అవుట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు ఆమె పేరు మీద కేసులు ఉన్నాయి ఆమె మహిళ ఎంత మాత్రాన ఇప్పుడు సారీ అనే 4 పదాలు చెప్పినంత మాత్రాన చేయాల్సినంత చేస్తే సారీ అంటే ఎట్లా అరెస్టుల దాకా వెళ్తాయా ఆల్రెడీ చాలా కేసులు వేశారు వైసీపీ లీగల్ సెల్ని చాలా స్ట్రాంగ్ చేయాలి మీకు కంప్లీట్గా మద్దతు ఉంటుందని చెప్పి అన్నారు పాపం పేరు నాని గారు లాంటి వాళ్ళు రమేష్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ జైలు చుట్టూ తిరుగుతున్నారు ఎవరెవరిని లోపల వేసారో వాళ్ళని ఎదుగుతున్నారు అసలు కొంతమందిని ఆచూకీ తెలియట్లేదని చెప్పని హెబియస్ కార్పస్ పిటిషన్స్ కూడా దాఖలు చేశారు హైకోర్టులో సో ఇంత న్యాయ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరి మీద అరెస్టులు లేదా అరెస్ట్ చేసేదాకా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా డెఫినెట్గా ఇప్పుడు చట్టం లోపలికి వెళ్ళాల్సిందే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు పేరు నాన్నలు పరామర్శించవచ్చు ఆ పార్టీ సానుభూతి పరులు పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు ఆయన అమాయకుడు అని చెప్పి అన్నాడు తర్వాత నందిగం సురేష్ కూడా పోయి అమాయకుడిని కేసు పెట్టారన్నాడు ఆయనకి అమాయకులే కానీ చట్టం దృష్టిలో వాళ్ళకి ఎవిడెన్స్ని బట్టి వాళ్ళు వెళ్తారు ఎవరు తప్పించుకోలేరు ఒకవేళ లీగల్ టీం పెట్టుకున్నంత మాత్రాన అలా జరగాల్సింది ఎవరైతే నష్టం చేశారో ఎవరు యూట్యూబ్లు పెట్టి దాని వెనక సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతనం చేశారో ఎవరిని వదిలే ప్రసక్తి ఈ ప్రభుత్వం చోట్ల ఎవరన్నా వదలొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు వదలడు కాబట్టి ఆపరేషన్ స్టార్ట్ అయింది ఎక్కడికక్కడ ఎస్పీ సీరియస్ యాక్షన్ తప్పదు ఈ ముగ్గురు కూడా నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ముగ్గురేనండి అరెస్ట్ అవుతారంటారా తప్పదు ఇండస్ట్రీలో ఎవరు రెస్పాండ్ అవరా మరి పాపం వీళ్ళందరూ మంచి నటులు మంచి దర్శకులు పాపులర్ పర్సనాలిటీస్ వీళ్ళ గురించి వీళ్ళ నిర్మాతలు కానీ వీళ్ళకి ఏవో సినిమాలు ఉంటాయి కదా మరి ఇండస్ట్రీలో ఇవ్వడానికి పవన్ గారిని ఎప్పుడైతే విమర్శించారో అప్పుడే స్పందించినట్టుగా బాగుండేది మొన్న నాగార్జున గారికి ఎట్లయితే స్పందించారో అప్పుడు స్పందించాలి అది చాలా తప్పు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆయన ఆ గౌరవప్రద పోస్ట్లో ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ మీ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు బండ్లగానే ట్వీట్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో అవసరాన్ని మాత్రం వీళ్ళు కావాలి కాబట్టి ఎవరికి మీద దెబ్బ పడినా ఒక్కటై ఉంటే ఈ అరాచక శక్తులు మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు పోసాని ఆయన దారిని ఆయన వెళ్ళాల్సిందే ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సిందే కాబట్టి తప్పు చేశాడు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఈరోజు అరెస్ట్ చేసి తీరుతారండి డౌట్ దీనివల్ల సమస్యలు ఏం రావంటారా ఏం సమస్యలు శాంతి భద్రతల పోసానికి కూడా శాంతి భద్రత సమస్య వస్తే ఇక ఎందుకండి కాబట్టి పోసాని కావచ్చు లేకపోతే ఆమె శ్రీరెడ్డి గారు కావచ్చు లేకపోతే రాంగోపాల్ కావచ్చు ఒకప్పుడు వీళ్ళు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు ఇండస్ట్రీ కూడా పెద్ద ఆలోచించట్లేదు వీళ్ళ గురించి వీళ్ళ మానసిక పరిస్థితి పడి కూడా చాలా రకరకాల కామెంట్ చేస్తారు కాబట్టి ఏదైనా కానీ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తేనే మిగతా వాళ్ళు సెట్ అవుతారు రైట్ థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు ఇది సినిమా నటులుగా దర్శకులుగా సినిమా రంగంలో తమకున్న పాపులారిటీని ఉపయోగించుకుని నాయకుల పైన అభిమానం పెంచుకోవచ్చు మరీ అభిమానం ఎక్కువైతే హనుమంతుడు గుండె చీల్చి రాముల వారిని చూపించినట్టుగా ఆ నాయకుడిని చూపించుకోవచ్చు కానీ ఎదుటి నాయకుల మీద పరిధి దాటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవు అని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు అలానే ఇప్పుడు మొదలైనటువంటి ఈ పరంపర అరెస్టుల దాకా ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా ముఖ్యంగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యలపైన కోర్టు కూడా స్పందించిన సందర్భం ఉంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతుతో ఆయన ఇంతకాలం తలదాచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈసారి గట్టి చర్యలు తప్పవు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక న్యాయ ప్రక్రియని పోలీసులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం ఉంది అరెస్ట్ అయితే కనుక ఇది ఖచ్చితంగా ఒక సంచలనాత్మకమైన అంశం అవుతుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్